తోర గ్రంథి పూజ. తోరాన్ని అమ్మవారి ముందుంచి ఒక్కొక్క ముడికి క్రింది నామాన్ని పఠిస్తూ పూజ చేయాలి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధి తనయాయ నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయై నమః నవమ గ్రంథిం పూజయామి. తోరము కొడుతూ క్రింది శ్లోకం చదవండి. తోర బంధన మంత్రం. బధ్నామి దచ్చన హస్తే నవ స్తోత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే వాయన విధి. ఏవం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాథయే. ముత్తైదువకు పండ్లు పూలు తాంబూలం తమ సొత్తు కొలది వాయనం ఇవ్వచ్చు. వాయనం ఇచ్చేటప్పుడు ఈ క్రింది విధంగా చదవండి. వాయనదాన మంత్రం. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరాయై దదాతి చ ఇందిరా తారకో భాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇది పూజా విధానం సంపూర్ణం. థ్యాంక్ యూ. ధన్యవాదము.